బాగా వేయాలి. రకరకాల పప్పు దినుసులు, రకరకాల ఆకుకూరలు, మిక్సింగ్ వెజిటేబుల్స్, ఇవన్నీ కూరలుగా బాగా. నేను ఇంతవరకు ఆహార నియమాలు స్టార్టింగ్ లో చెప్పిన అట్లా ఆహారంలో టోటల్ శక్తివంతమైన ఆహారం వేయాలి. యోగ సాధన వలన నాడులను శుద్ధి చేసుకోవాలి. మెడిసిన్ తో పాటు ఇవన్నీ చేయాలి. కొత్తగా ఇప్పుడిప్పుడే కదా అల్లము బెల్లం నమ్ముకొని తిను, ఆ కపము ఇదంతా వెళ్ళిపోతుంది. అల్లము బెల్లం ఉదయం లేవగానే ఇది చేసి క్లీన్ అయిపోతుంది. అర్ధమాత్ర అంటే ఏమి అవసరం లేదా, ఇక్కడ ఉన్నది నాలుక మడత పెట్టుకొని చేయాలి. ఇక్కడ చూడండి, ఒక్కొక్కరు ఒక రకాలుగా చెప్తారు. ఒక అనుభవం చెప్తారు, ఒక అనుభవం లేక చెప్తారు. ఒకవేళ వేడి వచ్చినా కానీ దానికి ప్రత్యామ్నాయం చెప్పరు. ఇక్కడ ఉంటుంది, అలోవెరా జ్యూస్ తాగు, ఆమ్ల జ్యూస్ తాగు, లేకపోతే జీలకర్ర పొడి నీళ్ళలో కలుపుకొని తాగు, లేకపోతే సుగంధ పాల వేళ్ళ పొడిని తాగు. దీనికి ప్రత్యామ్నాయం ఉంటుంది ఆయుర్వేదంలో. కొన్ని వేడి శరీరాలు ఉంటాయి, వేడి వచ్చింది, అర్థమైంది కదా. అండి క్రియాయోగంలో ఒకటే నాలుక మడత పెట్టుకొని చెప్పమంటారు, మిగతా దాంట్లో చెప్పరు. మిగతా సాధనలో చెప్పరు. ఒక క్రియాయోగంలో ఒకటే కేచర్ అనేది వస్తుంది, మిగతా దాంట్లో ప్రాణాయామం చెప్పినా ఎవరైనా దీన్ని చెప్పరు. సైడ్ ఎఫెక్ట్ వచ్చినా దీనికి మూలికలు సూచించరు, లేకపోతే ఇవి అన్ని చెప్పరు. ఒక క్రియాయోగంలోనే వస్తుంది ఇది. మొదలు మూలాధారం యాక్టివేట్ చేసుకో, తర్వాత సహస్రాలను గురించి మాట్లాడు, అర్థమైంది కదా. అంటే రకరకాలుగా మీరు ప్రవచనాలు అవన్నీ పక్కకి పెట్టండి. ఎక్కడెక్కడో తిరిగి ఏదైనా పుస్తకాలు చదివారు, అవి కూడా చేయండి. ఒక ఆయన 1000 పుస్తకాలు చదివినట్టు అది పెంటలు వేసి నిప్పు అంటించి బూడిది చేసి నా దగ్గరికి రా అన్న. ఎందుకంటే ఆ 1000 పుస్తకాలు కూడా ఒకటి శాస్త్రం కాదు, ఆ ఇంగ్లీష్ పుస్తకాలు ఆఫ్ మైండ్ బుక్. అయ్యా ఆ చెత్తని పక్కకు పెట్టేసేయి, అక్కడ ఆ చెత్తని పక్కకు పెట్టేసేయి, అయిపోయి. అర్థమైంది కదా. ఎక్కడెక్కడ తిరిగి వచ్చినావో ఆ మైండ్ కింద ఆ చెత్త తీసి క్రియాయోగాన్ని 100% ఫాలోగా దీని గురించి నేను ఆన్సర్ చేస్తాను, అర్థమైంది కదా. రకరకాలుగా అందరూ ఇళ్ళలో హఠయోగంలో ఒక ముద్ర తీసుకొని దానికి ఒక కొత్త యోగం అని పేరు పెట్టి దానికి ఒక ఇది పెట్టేసి ఒక్కొక్కరు ఒక మార్గంలో చెప్తున్నారు. ఈ క్రియాయోగము అనేది ఒక శాస్త్రీయ పద్ధతి, ఒక శాస్త్రీయ పద్ధతి. ఇప్పుడు ప్రాణాయామం ఎక్కువసేపు చేస్తే హీట్ పెరుగుతుంది, హీట్ కాకుండానే కేచర్ ముద్ర ప్రత్యామ్నాయంలో. ఇంకా శరీరంలో హీట్ శరీరాలు ఉంటాయి కొన్ని, వాళ్ళు ఇంకా కరెక్ట్ మడత పెట్టుకొని చేయాలి, నాలుకని కరెక్ట్గా చేయాలి. అయినా వస్తే మళ్ళీ అలోవెరా జ్యూస్, ఆమ్ల జ్యూస్, సుగంధ పాల వేలు, ఇటువంటి ప్రత్యామ్నాయంగా మూలికలు నేను పుస్తకాల్లో రాసిన, వీడియోలో చెప్పిన, సపరేట్ వీడియో చేసిన దాంట్లో కోసం క్లాసులో కూడా సలహాలు ఇస్తున్నాను. ఒకటి ఏదైనా వచ్చినా కానీ మన గురువు సరి చేయగలగాలి, దానికి ప్రత్యామ్నాయం దారి చూపెట్టగలగాలి. అట్లా ఆ పక్కకి ఎక్కడెక్కడో పద్ధతులు చేసి ఆ వ్యక్తి నా మీద రుద్దకండి. ఇప్పుడు ఒక ఆవిడ ఉండే, నా బాడీ నుంచి సోల్ రిలీజ్ అని కిటికీలో నుంచి అవతలికి వెళ్ళి వచ్చిందని నేను ఆన్సర్ చేసిన, నీ గుండె శ్వాస నాడు ఇవన్నీ ఆగిపోయినాకు నువ్వు హాస్టల్ ట్రావెలింగ్ చేసినట్టు, లేదంటే నీ మనసులో వచ్చిన థాట్స్ ఆలోచన అని చెప్పిన. వాళ్ళు ఏం చేసేస్తారంటే అది గట్టి పరుస్తారు, ఊహించుకోండి అని చప్పట్లు కొట్టుకుంటారు, ఆ పేరు ప్రత్యేకత కోసం. ఇది మనం యథార్థం ఉన్నది అని చెప్తాం. ఈ సలహా ఎవరైనా ఇస్తున్నారా? దాంట్లో అపారమైన ప్రయోగాలు చేయాలి, విశ్లేషణ చేయాలి, దాన్ని విచారణ చేయాలి, శాస్త్రాలు చదవాలి, తపస్సు చేయాలి, మళ్ళీ విచారణ చేయాలి, సొంత బ్రెయిన్ వినియోగించాలి. ఇన్ని రకాలుగా ఉంటేనే ఇదైతే, లేకపోతే కన్ఫ్యూజ్ అయిపోతారు. వాళ్ళు వచ్చిన వాడు కన్ఫ్యూజ్ చేసేస్తారు మనల్ని. నువ్వు చక్కగా వెళ్తున్నా కానీ మనం వీళ్ళే కన్ఫ్యూజ్ అవుతారు. మీరు 1000 రకాలుగా తిప్పి అడిగినా నేను దానికి ఆన్సర్ చేస్తాను. మళ్ళీ కొత్తగా గురువు అనేది కన్ఫ్యూజ్ చేయడం వెంటనే అర్థంగా. ఇప్పుడు ఇంత పొడుగు నేను 20 ఏళ్ళ నుంచి ధ్యానం చేసేటన్నాడు, ఒక ఆర్డు క్వశ్చన్ ఇస్తే చెప్పాను. నేను వేరే మందికి ధ్యాన శిక్షణ ఇచ్చిన అన్నవాడు నేను అవసరం లేదు, కొత్త బిగినర్ వేసిన క్వశ్చన్కి ఆన్సర్ చెప్పలేదు, అర్థం కదా. ఇప్పుడు నేను వేసి ఆ క్వశ్చన్ అతను తట్టుకోలేదు, కానీ సామాన్యుడు కొత్తగా వచ్చే ధ్యానికి వచ్చే సందేహాలు, బిగినర్కి వచ్చే సందేహాలు కూడా ఆన్సర్ చేయలేదు వాళ్ళు. ఎందుకంటే దాంట్లో పరిపక్వత లేదు, ఆ శాస్త్రాలు చదవలేదు, తపస్సు చేయలేదు, దాంట్లో రీసెర్చ్ చేయలేదు. ఊరికి బుక్ మైండ్ అంటారు కదా, ఆ బుక్ మైండ్, ఆ విన్న మైండ్, చదివిన మైండ్ తప్ప ఇంకేముంది. ఇప్పుడు ఆమెకి ఏమంటుంది, వాళ్ళకి లేదని చెప్పట్లు కొట్టిస్తారు వాళ్ళ భాష. నేనేం చెప్పినా అర్థం కదా. నీకు వచ్చిన మనసులో వచ్చిన థాట్ అన్న, నువ్వు టీవీలో చూసి నేర్చుకున్నావు, సంవత్సరం చేసినావు, వీడికి వచ్చి సంవత్సరం నుంచి చేస్తున్నావు, అప్పుడు అలా వచ్చింది అంటున్నావు కదా, అది నీ మనసులో వచ్చిన ఆలోచన అని చెప్పినావు. అట్లా యోగా చేస్తాం శీర్షాసనం చేసినప్పుడు నాకు అంటే ఇప్పుడు
మీరు క్రియాలుగా చేస్తారు కదా అప్పుడు చాలా వండుతాం కదా వంగేది మహాముద్ర మహాముద్రకి వండుతాం కదా అప్పుడు ఏం ఎఫెక్ట్ అవ్వదు కాదు ఒక అనుమానం బలవంతంగా చేయదు. ఇప్పుడు పెద్ద వయసు వాళ్ళు, నడుము నడుపుకున్న వాళ్ళు, కాళ్ళలో రాళ్ళు వేసుకున్న వాళ్ళు చేయకూడదు. లైట్ గా ఏమైనా బాడీ పెయిన్స్ నడుముకి లైట్ గా ఉన్న వాళ్ళు మెల్లమెల్లగా ప్రయత్నం చేయాలి. కొద్దిగానే ఉండాలి. నెల రోజులు 2 నెలలు పర్ఫెక్ట్. ఒకే రోజు బలవంతం వచ్చే నడువులు పట్టుకుంటే మన ఏదో ముద్ర చేస్తే ఇది అయితే అంటారు కదా, బలవంతంగా చేయమని చెప్పండి. బాడీకి ఇబ్బంది కాకుండా మెల్లగా అభ్యాసం చేయాలి. ఏమి కాదు, ఉన్న నడుమునొప్పి పోతుంది. బలవంతంగా ఒకే రోజు ఉన్నప్పుడు ఉన్నదానికి కాస్త డబల్ అయిపోతుంది. టెక్నిక్ మీద హార్డ్ ముద్రలు ఏవి లేవు. ఉన్న సింపుల్ ముద్ర అయినా మెల్లమెల్లగా చేసి వశం చేసుకోవాలి. మెల్లమెల్లగా దాన్ని ఆధీనం పరచుకోవాలి. మెల్లమెల్లగా బాడీ మైండ్ కంట్రోల్ చేసుకోవాలి. మెల్లమెల్లగా ఆ ముద్రలో పర్ఫెక్ట్ కావాలి తప్ప ఒకటే రోజులో పర్ఫెక్ట్. ఇదే దోశ వేస్తావా? మరి రోజులు కొంతమంది గాలిలో దోశలు వేస్తారు. ఎట్లా అయింది? ఒక రోజులో దోశ వేస్తారు, పెనం మీద చక్కగా దోశలు మీరు గాలిలో వేసుకుంటారు. అంటే ఏ పని అయినా ఇంకా నీ క్వశ్చన్ అర్థమైంది. లేవగానే కూర్చొని సాధన చేయి. నీకు నిద్ర చెప్పదు, నిద్ర రాకపోతే అప్పుడు అర్థమైంది కదా. కొంత ప్రాణాయామం చేయి, తర్వాత ధ్యానం చేయి. ఆటోమేటిక్ గా విఘ్న దేవతలు వచ్చి ఈ జల వల్లే మోసం పొంది కావాలని అని వెంటనే నిద్ర దేవతని ఆహ్వానిస్తారు. అలా కూర్చొని నిద్ర పడుకో. చిన్నప్పుడు వాడుతుంది మామూలు పడుకో అంటే టీవీ చూసుకుంటాడు టైం పాస్. ఎగ్జామ్స్ అప్పుడు మాత్రం చదువుతూ పుస్తకంలోనే తలబెట్టి పడుకుంటాడు, ప్లేట్లోనే తలబెట్టి పడుకుంటాడు. పట్టుదాన్ని పెట్టి కానీ విఘ్న దేవతలు తొందరగా వస్తారు. అర్థం ఎవరికైతే ధ్యానం బాగా చేస్తారో సుఖ నిద్ర వస్తుంది. ఎవరైతే పుస్తకం బాగా చదువుతారో వాళ్ళలో సుఖ నిద్ర వస్తుంది. మీరు ఎవరికైతే నిద్ర రాదో పుస్తకం తీసి 1 గంట సేపు మంచి పుస్తకం చదవండి. నిద్ర రాకపోతే అడగండి, కళ్ళ మీద లోడు పడుతుంది. అర్థమైంది కదా. ధ్యానం చేస్తేనే ఆ రకంగా వచ్చింది. మీరు క్రియాలు ఎంతకాలం చేస్తున్నారు? 2 నెలల స్టార్ట్ వరకు కూర్చోండి. నార్మల్ మెడిటేషన్ చేసేది. మూడు గంటలు చాలు నిద్ర, దాంతో ఏమి ఇబ్బంది లేదు. మీరు ఏం భయపడవలసిన అవసరం లేదు. 3 గంటల నిద్ర రాదు యోగులకి. 3 గంటల నిద్ర రాదు. 3 గంటల నిద్ర రాదు. మీరు ఈ ప్రాణాయామ అభ్యాసము ధ్యానం చక్కగా చేయండి. ఏమి కాదు. గోమూత్రంతో రోజు స్నానం చేయండి. గోమూత్రంతో స్నానం చేయండి. తర్వాత తులసి వేప ఉంటది కదా, తులసి ఆకులు వేపాకులు నీళ్లు మరిగించుకొని వాటిని స్నానం చేస్తే అన్ని పోతాయి. పసుపు కూడా వేయాలి అందులో. తులసి ఆకులు వేపాకులు పసుపు వేసి మరిగించి నీళ్ళు ఆ గోరువెచ్చ నీళ్ళు స్నానం చేయాలి. గోమూత్రంతో స్నానం చేసిన తర్వాత మళ్ళీ సెకండ్ టైం అట్లా చేయాలి. యాంగర్ మేనేజ్మెంట్ ఎట్లా తగ్గించుకోవాలి? కోపము ఎక్కువ, ఎందుకంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ప్రాణాయామంలో పట్టు సాధిస్తే అది ఆటోమేటిక్ గా నాక ఎల్లవేళలో కోల్డ్ చేసుకోండి. ఎల్లవేళలో నాకైనా కోల్డ్ చేసుకుని ఉండాలి. ఈ ప్రాణాయామ అభ్యాసం బాగా చేయాలి. బాగా చేయడం వల్ల ఒక 6 మంత్ లోపల మీకు కంట్రోల్ వస్తుంది. మొత్తం టోటల్ గా ఉంచాలి. అంటే ఫస్ట్ టైం 6 మంత్ పడుతుంది అంటున్నారు. అతనికి హెవీగా ఉంది కనుక అది 6 మంత్ లో కంట్రోల్ అయిపోతుంది. అల్లము బెల్లము ఉదయం పూట నాటుకొని తినండి. పచ్చిమిరపకాయ కూర ఎక్కువ నీరు బాగా తాగాలి. హీట్ చేసే పదార్థాలు ఎక్కువ తీసుకున్నాం అనుకో కఫం కొట్టేస్తుంది వేడి పదార్థాలతో. కానీ అట్లనే నీళ్లు బాగా తీసుకోవాలి. మీరు మిరియాలు ఉంటాయి కదా, మిరియాలు, సొంటి పొడి, అలాగే వాము, అలాగే జీలకర్ర ఇవన్నీ కలిపేసుకోండి. జీలకర్ర ఎందుకంటే అవి హీట్ చేసేది కదా, మళ్ళీ జీలకర్ర కూల్ చేసుకోండి. ఇవన్నీ దంచి ఆ కూరలో వేసుకోండి. ఈ కఫము శ్లేషము ఉండదు. ఇది అవుతుంది. ఒకవేళ మీకు వాటర్ బాగా తీసుకోవాలి.
లేదు హీట్ అయింది. మీరు మిరపకాయ అల్లం అట్లా డైరెక్ట్ వాడదు, కూరలో వేసుకోవచ్చు. కూరలో వేసుకోవాలి కానీ వాటర్ ఎక్కువ తీసుకోవాలి. మళ్ళీ దాన్ని చూస్తూ పోతున్నారు, ఎంత ప్రమాణంలో వేసుకోవాలనేది చూస్తూ పోతున్నారు. సాధన బాగా చేసుకుంటే అన్ని సెట్ అయిపోతాయి. ఫస్ట్ వచ్చినావు కదా, నేను చెప్పిన సాధన బాగా చేయండి. మునగాకు పొడి ఉంటుంది కదా, మునగాకు పొడి, బెల్లము తేనె, అన్నిటిని మునగాకు బెండు పొడి బెల్లము తేనె సమపాలలో ఒక డబ్బాలో కలిపి పెట్టుకొని రోజు 2-3 స్పూన్లు తిని ఈ సాధన చేయి, క్యూర్ అయిపోతుంది. వేయచ్చు కానీ బలవంతంగా వేయదు, మెల్లమెల్లగా అభ్యాసం చేయాలి. మెల్లమెల్లగా కొద్ది కొద్దిగా చేసి కొన్ని రోజులకు పర్ఫెక్ట్ అవుతుంది. పర్ఫెక్ట్ మహాముద్ర వేస్తే ఇంకా డిస్క్ ప్రాబ్లం పోతుంది. మొదటి రోజు అది తగ్గుతుందే స్వామి చెప్పిన బలవంతంగా వేసే అనుకో డబుల్ అవుతుంది నొప్పి. అలా చేయకుండా మెల్లమెల్లగా ఆ ముద్ర పర్ఫెక్ట్ కావాలి. మెల్లమెల్లగా మహాముద్ర అది ప్రాక్టీస్ చేసుకోండి. ప్రాణాయామం బాగా ప్రాక్టీస్ చేయండి. మహాముద్ర మెల్లమెల్లగా ప్రాక్టీస్ చేయండి, తగ్గిపోతుంది. మెల్లగా బలవంతంగా చేయకూడదు. మెడకు సంబంధించిన ఎక్సర్సైజ్ చెప్పినాం కదా, అది చేయండి. మహాముద్ర రెగ్యులర్గా వేయండి. మెల్లమెల్లగా అభ్యాసం చేయాలి, బలవంతంగా ఉండకూడదు. మీరు కూడా ఈ మునగాకు బెల్లము తేనె ఉంది కదా, మునగాకు పొడి బెల్లం తేనె అది తీసుకోండి. ఎముకలు శక్తివంతంగా అవుతాయి, కాల్షియం పెరిగి ఈ జాయింట్ పెయిన్స్ ఉంటాయి కదా, జాయింట్ పెయిన్స్ అన్ని పోతాయి. జాయింట్ పెయిన్స్ ఏమైనా ఉంటే అది క్యూర్ చేస్తుంది. తిండి మీద ఆశ తగ్గేది ఏ విధంగా సార్? మీరు ఏం చేయాలంటే నేను చెప్తున్నాను, రాత్రి పూట అన్నం బాగా చేసి ఒక అది ఏమంటారు వాటర్ మిలన్ తీసుకో, ఫుల్గా అవుతుంది. కానీ అందులో ఏమి ఉండదు, నీరే ఫుల్గా అయిపోతుంది. ఒక సగం హాఫ్ తీసుకున్నా ఫుల్గా అయిపోతుంది. ఇక ఫుల్ తిన్న ఫీలింగ్ కలుగుతుంది. ఇక నీకు శరీరం ఉదయం ఫ్రీ మోషన్స్ అవుతుంది, త్వరగా మేలుకుంటాము. ఈ శరీరంలో నీరు చేరుకొని శరీరం తేలిక ఉంటుంది. అప్పుడు ఏం చేయాలంటే పొట్ట నిండా నిండేది త్వరగా జీర్ణమయ్యేటివి తీసుకోవాలి. అటువంటివి నీరు అంతా ఉన్న నీరే కదా అన్నం ఉండేది, అటువంటివి తీసుకో రాత్రి పూట. సొంటి, మిరియాలు, వాము, జీలకర్ర ఇవన్నీ పొడి చేసుకొని కూరల్లో బాగా వాడాలి. లేదంటే వీటిని కషాయం కాసుకొని తాగినా మంచిది, తగ్గిపోతుంది. గుండెకు సంబంధించిన ఏదైనా సమస్య ఉన్న వాళ్ళు ఈ వెల్లిపాయ ఉంటుంది కదా, అది బాగా దంచి గుండెకు రాసుకోవాలి. గుండె కాడ కొవ్వు పెరిగి హార్ట్ అటాక్ వస్తుంది అనుకోండి, అక్కడ అంత కొవ్వు అంతా కరిగిస్తుంది పైన రాస్తే. తర్వాత ఈ యొక్క నరాల బలహీనత మీకు బాగుంది. ఈ యొక్క మీకు షుగర్ ఉందమ్మా, షుగర్ ఏం లేదు కదా. ఇది మునగాకు పొడి, బెల్లము, తేనె ఇవన్నీ ఒకే దగ్గర. మునగాకు పొడి, బెల్లం, తేనె సమపాలలో ఒక డబ్బాలో కలిపి పెట్టుకుంటే ఎముకలు బలంగా మారుతాయి. ఎముకల్లో శక్తి వస్తుంది, బాగా ఎముకల్లో బలహీనత శక్తి వస్తుంది. అది తీసుకోండి. కొంచెం దీనికి మిక్సింగ్ జార్స్ ఉంటాయి కదా, పప్పులు 10 రకాల పప్పులు ఒకే దగ్గర కూర చేయడం, 10 రకాల ఆకుకూరలు ఒకే దగ్గర చేయడం, 10 రకాల కూరగాయలు ఒకే దగ్గర చేసి కొంచెం మంచి విధంగా అంటే పోషకాహారం ఇవ్వాలి. శాకాహారం త్వరగా జీర్ణమయ్యేది. ప్రతి కూరలో అల్లము, జీలకర్ర బాగా వేయండి. అల్లం వేయండి, బాగా జీలకర్ర వేయండి. అవన్నీ వేసి ఇచ్చేస్తే త్వరగా జీర్ణం కూడా త్వరగా అవుతుంది, మంచి అవుతుంది. దీంతో పాటు ప్రాణాయామం బాగా చేయండి, నాలుగు శక్తివంతంగా తయారవుతుంది. అదే అల్లము, జీలకర్ర అందుకే గ్యాస్ ట్రబుల్ పోతుంది. ఆకుకూరలు బాగా తిన్నాం అనుకోండి, ఆకుకూరలు గ్యాస్ ట్రబుల్ మలబద్ధకం పోతుంది. ఇవాళ సోరకాయ, దోసకాయ ఇటువంటి ఎక్కువ తీసుకున్నాం అనుకోండి, గ్యాస్ ట్రబుల్ మలబద్ధకం పోతుంది. నాకు పడిపోతుంది. ఇప్పుడు మీరు మొదటి రోజు వచ్చింది, మొదటి రోజు చేయండి. రెగ్యులర్గా ప్రాణాయామంలో పట్టు సాధించాలి. రెగ్యులర్గా ఒక ప్రాణాయామంలో పట్టు సాధిస్తే మెయిన్ ప్రాణాయామంలో పట్టు సాధించడం అనేది చాలా ముఖ్యం. ప్రాణాయామంలో పట్టు సాధిస్తే ఇంకా అన్నీ వస్తాయి. ముద్రలు మారినా ఒకటే ప్రాణాయామం. ప్రాణాయామంలో ఎప్పుడైతే పట్టు సాధించిందో మనసు స్థిరంగా నిలిచిపోతుంది. ప్రాణాయామంలో పట్టు సాధించినప్పుడు బాడీ మైండ్ కంట్రోల్ వస్తుంది, గంటల తరబడి సాధన చేసే శక్తి కలుగుతుంది. కనుక పెరుగుతుంది, సాధన చేయగా అది పెరుగుతుంది, మెల్లగా పెరుగుతుంది.
కంగారు పడవలసిన అవసరం లేదు. చేయొచ్చు, దాంట్లో ఏం లేదు. చేయొచ్చు, ఇంకా మరి పోకపోతే వాళ్ళు మీ ఇంటికి రాడు కదా, మరి మీరు వాళ్ళ ఇంటికి పోకపోతే వాళ్ళు మీ ఇంటికి రాడు. దగ్గర పనులు చనిపోయినా పోవచ్చు, దానికి ఏం సంబంధం లేదు. ఎవరైనా చనిపోయినా సాధన చేయొచ్చు, దానికి ఏం లేదు. చనిపోయింది ఇప్పుడు మనం స్థిరంగా ఉంటామా? చనిపోయిన వాడిని చూసి ఏడుస్తున్నాం అనుకో, మనం చనిపోకుండా స్థిరంగా ఉన్నాడు అంతేనా కదా? ఉంటామా చెప్పండి. సరే బాగా వస్తుంది ఏడుచు, తప్పు లేదు అది, అంతేనా? సావులకు పెళ్ళిళ్ళకు పోవద్దని ఏం లేదు, పోవచ్చు, ఏం ఇబ్బంది లేదు. ధనియాల చారు బాగా రాదు, ధనియాల కూర, ధనియాల పొడి బాగా వేసుకో కూరల్లో. తీసుకుంటాం అంటే మహాముద్ర వేస్తే పోతుంది, కానీ నెల్లగా వేయాలి, బలవంతంగా వేయచ్చు. అదే ఇంతవరకు చెప్పారు మునగాకు పొడి బెల్లం చేయని వాడితే ఎంతవరకు శక్తివంతంగా అయి తీసుకుంటా పోతుంది. దాంతో పాటు క్రియ కూడా చేయండి. మంచిదే, లాగితే మంచి చక్కగా చేస్తున్నామని అర్థం, కరెక్ట్ చేస్తున్నామని గుర్తు. అమ్మా మంచిది, ఇంకా ఫోన్ చేసి విశ్రాంతి తీసుకోండి. మరి వినాలి, ఒకరికి చెప్పినప్పుడు అదే మీకు వర్తిస్తుంది. ఆమె చెప్పినా కదా, అదే మునగాకు పొడి బెల్లం తేనె ఇవన్నీ వాడేమనుకోండి, నడు నొప్పులు, కాళ్ళ నొప్పులు, కీళ్ళ నొప్పులు పోతాయి. ఎముకల్లో శక్తి లేక అట్లా వస్తుంది. ఎముకల్లో బలం కావాలి కదా, బలం వస్తుంది. కఫం కూడా వస్తుంది మునగాకు పొడితోటి. మునగాకు పొడితోటి కఫం కూడా వస్తుంది, ఎముకల్లో బలం కూడా వస్తుంది. సరే బాగా సాధన చేయాలి. అమ్మా చెప్పండి. నమస్తే. క్రియ బాగా చేయండి, ప్రాణాయామ అభ్యాసం బాగా చేస్తే నాడులు శక్తివంతం అవుతాయి. నాడులు బ్రెయిన్ కూడా యాక్టివేట్ అవుతుంది. బ్రెయిన్ సంబంధించిన సమస్యలు కూడా ఏమైనా బ్లాక్స్ అయినా, ఇప్పుడు నాడులు బ్లాక్స్ అయినాయి అంటారు కాదు, ఏమైనా ఉన్నాయి సమస్య. కొన్ని బ్లాక్స్ కావచ్చు, కొంతమందికి ఇంకా కొన్ని సమస్యలు కావచ్చు, ఇంకా కొంతమందికి ఏ రకమైన కాదు. మిగతా ఉన్న నాడులు అయితే శక్తివంతంగా అయితే కదా, ఆ శక్తివంతంగా అయితే ఈ విధంగా మీరు రెగ్యులర్గా ప్రాణాయామ అభ్యాసం చేయాలి. మంచి కొంచెం ఆహారంలో కూడా మంచి డైట్లో చాలా చేంజ్ చేయాలి. నేను ఇంతవరకు ఆహారం గురించి చాలా చెప్తున్నాను. శరీరానికి శక్తి, మంచి విటమిన్స్ అందే ఆహారం ఇవ్వాలి. అలాగే మంచి ప్రాణాయామ అభ్యాసంతో నాలుగులోనే శక్తివంతంగా చేసుకుంటే అయిపోయి. ఇప్పుడు మనిషి వృద్ధులు అయితే ఏ తట్టుకోలేదు, యువకులు అన్ని తట్టుకుంటారు కదా, ఎంత మన చలి ఆటలు కట్టి అట్లా. అలాగే ఈ యొక్క నాలుగు శక్తివంతంగా అయితే అన్నము జల్లము బాగా నమ్ముకొని తినాలి. జీలకర్ర ఉంటుంది కదా, జీలకర్ర పొడిని బాగా కూరల్లో బాగా వేసుకోండి. అన్నము జీలకర్ర రెండు కూరల్లో బాగా వేయండి అన్న, గ్యాస్ ట్రబుల్ ఉండదు. అది దాంతో నడుము నొప్పి వస్తుంది. గ్యాస్ ఎక్కువ పట్టితే కూడా ఒకసారి నడుము నొప్పి ఇవి కూడా వస్తుంటాయి, జీలకర్ర కూడా నొప్పి వస్తుంటాయి, రకరకాలు వస్తుంటాయి. అవి గ్యాస్ నొప్పి పోతే నీకు అన్ని తగ్గిపోతాయి. మహాముద్ర పోతే నడుము నొప్పి పోతుంది. మహాముద్ర వేసాం అనుకో నడుము నొప్పి ఇవన్నీ పోతాయి. ఇప్పుడు రుద్రాక్షమాలని జపం చేసుకోవచ్చు, మనం మెడలో కూడా వేసుకోవచ్చు. ఎక్కడికైనా వెళ్ళచ్చు. ఇంకా ఫోన్ చేయకండి. ఫోన్ చేయండి, ఫోన్ చేసి స్వామి మధ్యనే అంతా మీ క్యాష్ వస్తాం స్వామి, మాకు కొత్తగా అయితే ఇంత ఫోన్ చేస్తారంటే ఉచిత క్రియాయోగాశ్రమంలో మధ్యాహ్నం వంటలకు రెడీ చేస్తున్న క్రియాయోగులు.
ప్రతి నెల 2వ ఆదివారం రోజున ఈరోజు ఉదయం టిఫిన్ చేస్తున్నారు క్రియాయోగులు. ఫస్ట్ కొన్ని అలాగే ఇక ఏం చేస్తా ఇట్లా కూడా చేస్తుంది సరే అన్న, ఇట్లా కూడా చేస్తుంది. గోవిందాయపల్లి సద్గురు తపోవన సేవాశ్రమంలో ప్రతి నెల 2వ ఆదివారం జరిగే క్లాసెస్ మధ్యాహ్నం భోజనానికి స్వయంగా సాధకులు తయారు చేస్తున్నారు. ఇది పచ్చిమిరపకాయల చట్నీ. పూర్వీకులు ఏ విధంగా అయితే చేస్తారో ఆ విధంగా చేస్తున్నారు. వీళ్ళంతా క్రియాయోగులు చక్కగా ఆనందంగా చేస్తున్నారు. లేకపోతే కొబ్బరి వేడిగా వేసి కలుపుతా ఉన్నా లేదు.
క్యాబేజీ, ఇది టమాటో, ఇది బంగాళదుంప. ఆల్రెడీ ఓం సత్యో జాతం ప్రపద్యామి సత్యో జాతాయ వే నమో నమో భగే భవేనాది భవే భవస్తమాన్ భవోత్తమాయ నమః ఓం వామదేవాయ నమః జ్యేష్ఠాయ నమః శ్రేష్ఠాయ నమః కాలాయ నమః కవికర్ణాయ నమః కవికర్ణాయ నమః యజ్ఞో నమస్తే అస్తు దేవాయ మహేకంతః రుద్రప్రచోదయాత్ ఓం ఈశాన సర్వ విద్యానాం ఈశ్వర సర్వభూతానాం బ్రహ్మాధిపతి బ్రహ్మణవధిపతి బ్రహ్మ శివో మే అస్తు సదా శివో ఓం త్రయంబకం యజామహే సుగంధిం పుష్టివర్ధనం ఉర్వారుకమివ వందనాన్ వృక్షోర్వృక్షీయమామృతాత్ ఓం త్రయంబకం యజామహే సుగంధిం అడిగినారు ఆలులో కొంచెం వాటర్ వేస్తే మేలు తెల్లగా